బైబిల్ చెప్తుంది, మనుష్యులకు అసాధ్యమైనది మీ దేవునికి సాధ్యం. ప్రైజ్ ది లార్డ్. ఏదేం చేయగలడు ఆయన. ఆయన కార్యాలు చేయడం ఆరంభిస్తే శాస్త్రాలు పనిచేయవు. భౌతిక శాస్త్రం ప్రకారం ఎట్లా జరగాలి కదా, రసాయనిక శాస్త్రం ప్రకారం ఎట్లా జరగాలి, లేక ఈ శాస్త్రం ఆ శాస్త్రాల ప్రకారం ఎట్లా జరగాలి, కానీ ఎట్లా ఎందుకు జరిగింది? అదే అద్భుతం. అంటే అదే మహిమ. సంఘానికి ఒక కోణాన్ని దేవుడిచ్చాడు. అదే మహిమ. మహిమ గల సంఘముగా ఉండాలి. మహిమ ఎప్పుడు ఉంటుంది? సాక్షార్థమై ఉన్నప్పుడు మహిమ ఉంటుంది. సాక్షార్థమై ప్రభు కొరకు ప్రభువులు బ్రతకకపోతే ఆయన మహిమను మనం చూడడం సాధ్యం కాదు. కాబట్టి పాపసహితమైన లోకం, మనుషుడు ఎవరట? హేయుడు, చెడిపోయినవాడు, నీళ్లు త్రాగినట్లుగా దుష్క్రియలు చేసేవాడు. నరుడట దేవుని యొక్క దృష్టికి నీతిమంతుడు కాలేడు. ఆయన చెప్పే మాట. నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా కాలేడు. అందుకని మనుషుల యొక్క నీతి క్రియలు దేవుని దృష్టిలో మురికి గొడ్డల వలె కనబడతాయి.